Hello everyone, myself Dr. P. Rajagambir Rao, lecturer in economics, Government Degree College, Kamareddy. Now I am going to explain the law of variable proportions. చర అనుపాతాల సూత్రాన్ని సులభమైన భాషలో వివరించే ప్రయత్నం చేస్తాను. The law of variable proportions. The law of variable proportions explains the relationship between variable factor, that is labor, and production in short period. Three important components are there, please you observe. It explains the relationship between variable factor, which is the best example for the variable factor. Labor is the best example for the variable factor. Variable factor is the factor that can be changed in the short period. The law of variable proportions explains the relationship between variable factor, that is labor, and production. During which period? Short period. స్వల్పకాలంలో చర ఉత్పత్తికారకమైనటువంటి శ్రమకు మరియు ఉత్పత్తికి మధ్య గల సంబంధాన్ని చర అనుపాతాల సూత్రం వివరిస్తుంది. This law can also be called as the diminishing returns. The law of diminishing returns. చర అనుపాతాల సూత్రాన్ని క్షీణ ప్రతిఫల సిద్ధాంతము అని కూడా అంటారు. చరానుపాతాల సూత్రాన్ని క్షీణ ప్రతిఫల సిద్ధాంతము అని కూడా అంటారు. దీన్ని మొట్టమొదటిగా సాంప్రదాయ ఆర్థికవేత్తలు ప్రతిపాదించారు, క్లాసికల్ ఎకానమిస్. ఇట్ ఈస్ అసోసియేటెడ్ విత్ డేవిడ్ రికార్డో అండ్ ఆల్ఫ్రెడ్ మార్షల్. దీన్ని ప్రతిపాదించినటువంటి ఘనత డేవిడ్ రికార్డోకు, 19వ శతాబ్దానికి చెందినటువంటి ఆర్థికవేత్తలైనటువంటి డేవిడ్ రికార్డోకు మరియు ఆల్ఫ్రెడ్ మార్షల్కు దక్కుతుంది. Later it was developed by Stigler, Benham, Samuelson. తర్వాత చర అనుపాతాల సూత్రాన్ని అభివృద్ధి పరిచినటువంటి ఘనత స్టిగ్లర్, బెన్హామ్, శాముల్సన్ అనే ఆర్థికవేత్తలకు దక్కుతుంది. ఇట్ ఈస్ కన్ఫైన్డ్ టు ద షార్ట్ పీరియడ్. ఇది స్వల్ప కాలానికి సంబంధించినది. ఉత్పత్తి కారకాలను రెండు విధాలుగా వర్గీకరిస్తాం, స్థిర కారకాలు, చరకారకాలు. స్థిర చర కారకాల వర్గీకరణ అనున్నది స్వల్పకాలానికి సంబంధించింది. స్వల్పకాలంలో మాత్రమే కొన్ని ఉత్పత్తి కారకాలు స్థిరంగా, కొన్ని ఉత్పత్తి కారకాలు మార్చడానికి వీలుగా ఉంటాయి. దీర్ఘకాలంలో అన్ని ఉత్పత్తి కారకాలు చలాంకాలే. ఈ విషయాన్ని అందరూ గమనించాలి. చరానుపాతాల సూత్రం స్వల్పకాలానికి సంబంధించింది కాబట్టి స్వల్పకాలంలో అన్ని ఉత్పత్తి కారకాలను మార్చడానికి వీలు లేదు. కాబట్టి మిగతా ఉత్పత్తి కారకాలను స్థిరంగా ఉంచి చర ఉత్పత్తి కారకమైన శ్రామికుల సంఖ్యను మార్చుతూ పోయినట్లయితే ఉత్పత్తి ఏ విధంగా మారుతుందో చర అనుపాతాల సూత్రం వివరిస్తుంది. Factors of production can broadly be classified into two types, fixed factors and variable factors. The classification of fixed and variable factors is confined to the short period only. In short period itself, some factors can be changed, whereas some other factors remain constant. Whereas in the long period, all the factors are variable. Here, the law of variable proportions is confined to the short period. In short period, by keeping other factors constant, by changing the variable factor labor, how the production changes is studied in well manner. Ricardian theory of rent, Malthusian theory of population depends on this theory. The classical theory of rent, that is developed by David Ricardo. Malthusian theory of population, the famous theory of population developed by Malthus. Both of these peculiar theories depends on the law of variable proportions. Ricardo
సాంప్రదాయ ఆర్థికవేత్త ప్రతిపాదించినటువంటి రికార్డో బాటక సిద్ధాంతము, మాల్థస్ అభివృద్ధి పరిచినటువంటి జనాభా సిద్ధాంతం, ఈ రెండింటికి కూడా చర అనుపాతాల సూత్రము లేదా క్షీణ ప్రతిఫల సిద్ధాంతం అనేది ప్రాతిపదిక బేస్ అవుతుంది. ఇన్ ద షార్ట్ పీరియడ్ సమ్ ఫ్యాక్టర్స్ ఆర్ ఫిక్స్డ్. స్వల్పకాలంలో కొన్ని ఉత్పత్తి కారకాలు స్థిరంగా ఉంటాయి, కొన్నింటిని మాత్రమే మార్చడానికి వీలుంటుంది. లేబర్ ఈజ్ ద బెస్ట్ వేరియబుల్ ఫ్యాక్టర్ ఆఫ్ ప్రొడక్షన్. శ్రమ అనేది చర ఉత్పత్తి కారకానికి ఒక చక్కటి ఉదాహరణ. వెన్ ద వేరియబుల్ ఫ్యాక్టర్స్ ఆర్ కంబైన్డ్ విత్ ద ఫిక్స్డ్ ఫ్యాక్టర్స్, ద ప్రపోర్షన్ బిట్వీన్ వేరియబుల్ ఫ్యాక్టర్ అండ్ ఫిక్స్డ్ ఫ్యాక్టర్స్ will undergo changes. During the short period, by keeping other fixed factors constant, as we go on changing the variable factor, that is labor, the change in the production, change in the proportion of production will not be same. That goes on change. That varies. Vary means change. So, as we change the variable factor, that is labor, production will not be in equal proportion. It goes on change. That's why this law is popularly known as the law of variable proportions. Proportion of change in the production will be vary. It varies. స్వల్పకాలంలో మిగతా ఉత్పత్తి కారకాలను స్థిరంగా ఉంచి చర ఉత్పత్తి కారకమైన శ్రామికుల సంఖ్యను మార్చుతూ పోయినట్లయితే ఉత్పత్తిలో వచ్చే అనుపాత మార్పు ఒకే విధంగా ఉండదు, అది మారుతుంది. చర మారుతుంది. ఏం మారుతుంది? అనుపాతము, ప్రపోర్షన్. దేనిలో వచ్చే అనుపాతం? ఉత్పత్తిలో వచ్చే అనుపాతం. ఉత్పత్తిలో వచ్చే అనుపాతం మారుతుంది అనేది ఈ సిద్ధాంతం యొక్క సారాంశం. డెఫినేషన్. అకార్డింగ్ టు స్టిగ్లర్, as equal increments of 1 unit are added, equal increments of 1 unit means 1 labor we are adding. We are taking labor as the best example for variable factor. We go on adding 1 more unit of labor so as to increase the production. The input of other productive service being held constant, by keeping other factors, land, capital, organization, etc. constant, we are changing labor. Beyond a certain point, that means after a given point, the resulting increments of product will decrease. By keeping other factors constant, as we change one variable factor, that is labor, after a given point, resulting increments means change in the marginal production will decrease. That is, marginal product will diminish. Diminish means decrease. స్టిగ్లర్ అనే ఆర్థికవేత్త ప్రకారం స్వల్పకాలంలో మిగతా ఉత్పత్తి కారకాలన్నింటినీ స్థిరంగా ఉంచి చర ఉత్పత్తి కారకాన్ని ఒక్కొక్క యూనిట్ పెంచుతూ పోయినట్లయితే ఒక దశ దాటిన తర్వాత ఉపాంత ఉత్పత్తి అనేది తగ్గుతుంది అని చెప్తాడు. బెన్హామ్ కూడా దాదాపు ఇదే అర్థంలో వివరిస్తాడు. స్వల్పకాలంలో మిగతా ఉత్పత్తి కారకాలను స్థిరంగా ఉంచి చర ఉత్పత్తి కారకమైన శ్రామికుల సంఖ్యను పెంచుతూ పోయినట్లయితే ఒక దశ దాటిన తర్వాత ముందుగా ఉపాంత ఉత్పత్తి, ఆ తర్వాత సగటు ఉత్పత్తి క్షీణిస్తాయి అని చెప్తాడు. In the short period, by keeping other factors constant, as we increase the number of laborers after a given stage, first marginal production, later average production will diminish. Assumptions. We discussed in very clear manner in the earlier videos regarding assumptions. What is assumption? The condition that is required to establish the relationship between cause and effect. Here, changing of
laborers is the cause, decrease in the marginal production is the effect. To establish the cause and effect relationship, these conditions are required. That is, this law operates in short term, as we discussed earlier. It belongs to short period. The techniques of production remain constant. During the course of study, the techniques of production remain constant. All the units of variable factors are homogeneous. All the units of variable factor means all the laborers are equally efficient. Their working capacity, their efficiency to work is homogeneous. Homogeneous means same, unique, no change. It is possible to change the combination of variable factor. It is possible to change the combination of variable factor in proportion to the change in fixed factors. ప్రమేయాలు ప్రమేయాలు అనగానేమి అనేవి మనం గత వీడియోస్లో కూడా చాలా క్షుణ్ణంగా వివరించడం జరిగింది. కార్యకారణ సంబంధానికి కావలసినటువంటి షరతులను ప్రమేయాలు అంటాం. సామాజిక శాస్త్రాల సూత్రాలన్నీ కూడా ప్రమేయాలపైన ఆధారపడి ఉంటాయి. ఈ సూత్రం స్వల్పకాలానికి సంబంధించింది. ఉత్పత్తి పద్ధతుల్లో ఎటువంటి మార్పు ఉండదు. శ్రామిక యూనిట్లన్నీ కూడా సమాన సామర్థ్యాన్ని, హోమోజీనియస్ అంటే సజాతీయమైనవై ఉంటాయి. సజాతీయము అనగా సమాన పని శ్రామికులందరూ కూడా సమాన పని సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. తర్వాత ఉత్పత్తి కారకాల నిష్పత్తిని, చర ఉత్పత్తి కారకాల నిష్పత్తిని మార్చడానికి అవకాశం ఉంటుంది అనేది ఇక్కడ మనం నేర్చుకునేటువంటి ప్రమేయాలు. ఇక్కడ 3 భావనల గురించి వివరంగా తెలుసుకోవాల్సి ఉంటుంది. టోటల్ ప్రొడక్షన్, మొత్తం ఉత్పత్తి, యావరేజ్ ప్రొడక్షన్, సగటు ఉత్పత్తి, మార్జినల్ ప్రొడక్షన్, ఉపాంత ఉత్పత్తి. టోటల్ ప్రొడక్షన్, the total output produced by all the laborers employed during the given period is called total production. నిర్ణీత కాలంలో నియమించబడినటువంటి శ్రామికులందరి ద్వారా జరిగినటువంటి ఉత్పత్తిని మొత్తం ఉత్పత్తి అంటారు. దీన్ని టీపీ అనే సంకేతంతో సూచిస్తాము. టీ స్టాండ్స్ ఫర్ టోటల్, పీ స్టాండ్స్ ఫర్ ప్రొడక్షన్, టోటల్ ప్రొడక్షన్ టీపీ. యావరేజ్ ప్రొడక్షన్ AP, సగటు ఉత్పత్తి. It is the dividend of total production with the number of laborers. For example, 4 laborers have produced 100 goods. What is the average? To calculate the average production, we should divide 100 by 4, 25 each. So, average production is the dividend of total production with the number of laborers. It can be obtained by dividing total production with the number of laborers. AP is equal to TP by L. L means number of laborers. AP average production, TP total production. మొత్తం ఉత్పత్తిని శ్రామికుల సంఖ్యచే భాగించగా వచ్చేదానిని సగటు ఉత్పత్తి అంటారు. సగటు ఉత్పత్తి ఈజ్ ఈక్వల్ మొత్తం ఉత్పత్తి బై శ్రామికుల సంఖ్య. మార్జినల్ ప్రొడక్షన్, ఎంపీ. ఎం స్టాండ్స్ ఫర్ మార్జినల్, పీ స్టాండ్స్ ఫర్ ప్రొడక్షన్. ఎంపీ మార్జినల్ ప్రొడక్షన్, ఉపాంత ఉత్పత్తి. చేంజ్ ఇన్ ద టోటల్ ప్రొడక్షన్ విత్ ద అడిషనల్ యూనిట్ ఆఫ్ లేబర్ ఈజ్ కాల్డ్ మార్జినల్ ప్రొడక్షన్. As we go on employing one more and more laborers, production will get changed. With the employment of additional unit of labor, how much the production changes is studied in marginal production. MP is equal delta TP by delta L. Delta TP means change in the total production. Delta L means change in the number of laborers. ఒక అదనపు శ్రామికుణ్ణి నియమించడం ద్వారా మొత్తం ఉత్పత్తిలో వచ్చినటువంటి మార్పును ఆ శ్రామికుని యొక్క ఉపాంత ఉత్పత్తి అంటారు. ఉపాంత ఉత్పత్తి ఈజ్ ఈక్వల్ మొత్తం ఉత్పత్తిలో వచ్చినటువంటి మార్పు బై
శ్రామికుల సంఖ్యలో వచ్చినటువంటి మార్పు. ఇక్కడ ఈ పట్టిక ద్వారా మనం చర అనుపాతాల సూత్రాన్ని వివరించవచ్చు. With the following table we can explain the law of variable proportions. In the first column we should take number of laborers 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8. In the second column total production 0, 2, total production. How total production changes we'll discuss later. In the third column average production AP is equal to TP by L. In the fourth column marginal production MP is equal to delta TP by delta L. In the fifth column stages in the production. There are 3 stages: stage 1, stage 2, stage 3. Stage 1 will be considered as the stage of increasing returns, stage 2 diminishing returns, whereas stage 3 is negative returns. ఈ పట్టికలో 5 కాలమ్స్ తీసుకున్నాం మనం. మొదటి వరుసలో శ్రామికుల సంఖ్యను, రెండవ వరుసలో మొత్తం ఉత్పత్తిని, మూడవ వరుసలో సగటు ఉత్పత్తిని, నాలుగవ వరుసలో ఉపాంత ఉత్పత్తిని, ఐదవ వరుసలో ఉత్పత్తిలోని దశలను తీసుకున్నాం. ఉత్పత్తిలో 3 దశలు ఉన్నట్లుగా సూచించాం. మొదటి దశను వృద్ధిఫల దశ అని, రెండవ దశను క్షీణఫల దశ అని, మూడవ దశను రుణఫల దశ అని అంటారని సూచించడం జరిగింది. ఇక్కడ మీరు గమనించవచ్చు, వేరు వేరు రంగుల్లో 3 దశలను తీసుకున్నాం. మూడవ శ్రామికుని వరకు మొదటి దశ అది వృద్ధిఫల దశ. ఇక్కడ వైట్ కలర్ లో కనిపిస్తున్నటువంటి 4, 5, 6 ఆరవ శ్రామికుని వరకు, మూడవ శ్రామికుని తర్వాత 6వ శ్రామికుని వరకు, అనగా 4, 5, 6 శ్రామికుల వరకు ఉన్నటువంటి దశ రెండవ దశ క్షీణఫల దశ. 7వ శ్రామికుడు 8వ శ్రామికులను నియమించినప్పుడు ఉన్నటువంటి దశ రుణఫల దశ. ఇది 3వ దశ. ఇక్కడ మీరు స్పష్టమైనటువంటి అంశాన్ని గమనించండి. మొదటి, రెండవ, మూడవ శ్రామికులను నియమిస్తూ పోయినప్పుడు ఉపాంత ఉత్పత్తిలో మొదటి దశలో పెరుగుదల కనిపించింది. 2, 4, 6 వృద్ధి కనిపించింది కాబట్టి ఈ దశను వృద్ధిఫల దశ అన్నాం. రెండవ దశలో ఉపాంత ఉత్పత్తిలో గమనించండి, 4, 2, 0 అంటే క్షీణత కల్పించింది, క్షీణించింది కాబట్టి దీన్ని ద స్టేజ్ ఆఫ్ డిమినిషింగ్ రిటర్న్స్ క్షీణ ఫల దశ అంటారు. మూడవ దశలో -2, -4 అంటే రుణాత్మకంగా ఉన్నాయి కాబట్టి దీన్ని రుణఫల దశ అంటారు. ఇక మొత్తం ఉత్పత్తిని చూడండి. 0 శ్రామికుల వద్ద జరిగినటువంటి మొత్తం ఉత్పత్తి 0 అంటే శ్రామికులను నియమించలేదు, ఉత్పత్తి జరగలేదు. మొదటి శ్రామికుడిని నియమించడం ద్వారా జరిగినటువంటి ఉత్పత్తి 2 యూనిట్లు. 2 శ్రామికుల ద్వారా 6 యూనిట్లు, 3 శ్రామికుల ద్వారా 12 యూనిట్లు, 4 శ్రామికుల ద్వారా 16, 5 శ్రామికుల ద్వారా 18, 6 శ్రామికుల ద్వారా 18, 7 శ్రామికుల ద్వారా 16, 8 మంది శ్రామికుల ద్వారా జరిగిన మొత్తం ఉత్పత్తి 12 యూనిట్లుగా మనం సూచించడం జరిగింది. ఇది ఎలా వస్తుంది అనేది నేను సీక్రెట్ చెప్తాను, జస్ట్ గమనించండి. సగటు ఉత్పత్తిని కనుక తీసుకున్నట్లయితే మొత్తం ఉత్పత్తిని శ్రామికుల సంఖ్యచే భాగించగా వచ్చేదే సగటు ఉత్పత్తి కాబట్టి 2/1 2, 6/2 3, 12/3 4, 16/4 4, 18/5 5 3 15, 5 6 30 కాబట్టి 3.6, 18/6 3, 16/7 7 2 14 పాయింట్లో వస్తుంది కాబట్టి 2.3, 12/8 12/8 8 1 8 పాయింట్ 1.5 వస్తుంది. 1.3గా ఇక్కడ టైప్ చేయలేదు, 1.5 వస్తుంది, 1.5. కాబట్టి ఇది సగటు ఉత్పత్తి. మొత్తం ఉత్పత్తిని శ్రామికుల సంఖ్యచే భాగించగా వచ్చింది.
ఇక్కడ ఉపాంత ఉత్పత్తి మొదటి శ్రామికుని యొక్క ఉపాంత ఉత్పత్తి 2, 4, 6. 4వ, 5వ, 6వ శ్రామికుని యొక్క ఉపాంత ఉత్పత్తి 4, 2, 0. 7వ, 8వ శ్రామికుని యొక్క ఉపాంత ఉత్పత్తి -2, -4. పెరిగింది, తగ్గింది, రుణాత్మకంగా ఉంది. Here when we observe up to third labor, first stage of production, we can observe that is increasing returns 2, 4, 6. In the second stage, diminishing returns 4 to 0. In the third stage, negative returns -2, -4. You please consider for the better understanding marginal production. Increase in the marginal production, increasing returns. Decrease in the marginal production, diminishing returns. Negative in the marginal production, negative returns. In total production, 0 laborers, 0 production. No labor is employed, no production is achieved. 1, 2, second 2 laborers, 6 production. 3 laborers, 12, 16, 18, 18, 16, 12. There is a secret. Just you observe. Later I will reveal it. Average production can be obtained by dividing the total production by number of laborers. 2 by 1, 2, 6 by 2, 3, 12 by 3, 4, 16 by 4, 4, 18 by 5, 3.6, 18 by 6, 3, 16 by 7, 2.3, 12 by 8, it is 1.5. Mistakenly typed as 1.3, 1.5. You please consider. So this is the thing. Very, very easy technique to remember this table is, first you leave it about total production. Just you take marginal production. 2, 4, 6 increasing returns. 4 to 0 diminishing returns. -2, -4 negative returns. Earlier there was 0, now 2. 0 plus 2, 2. 2 plus 4, 6. 6 plus 6, 12. 12 plus 4, 16. 16 plus 2, 18. 18 plus 0, 18. 18 minus 2, 16. 16 minus 4, 12. గుర్తుపెట్టుకోవడం చాలా సులభం. మొత్తం ఉత్పత్తిని, సగటు ఉత్పత్తిని వదిలేయండి. ఉపాంత ఉత్పత్తిని తీసుకోండి. 0 ఉపాంత ఉత్పత్తిని తీసుకోవడానికి సీక్రెట్ ఏంటి? ఇంక్రీజింగ్ రిటర్న్స్లో 2, 2 పెంచుతూ పోండి. 2 + 2 4, 4 + 2 6. సెకండ్ స్టేజ్లో డిమినిషింగ్ రిటర్న్స్లో 2, 2 తగ్గించండి. 6 - 2 4, 4 - 2 2, 2 - 2 0. 0 - 2 -2, -2 -2 -2 -4. 2, 4, 6. 4, 2 0, -2 -4. మీరు గుర్తుపెట్టుకోవడం సులభంగా ఉంటుందని ఈ సంఖ్యలను తీసుకోవడం జరిగింది. ఇప్పుడు మొత్తం ఉత్పత్తిని కనుక్కోవడానికి గతంలో 0 ఉండే ఒక శ్రామికుడిని నియమించడం ద్వారా జరిగిన ఉత్పత్తి ఎంత, మొత్తం మా ఉపాంత ఉత్పత్తి ఎంత వచ్చింది? 2. 0 + 2, 2. 2 + 4, 6. 6 + 6 12, 12 4 16, 16 2 18, 18 0 18, 18 - 2 16, 16 - 4 12. టోటల్ మొత్తం ఉత్పత్తిని ఈ విధంగా మనం రాబట్టవచ్చు. బట్టి కొట్టడానికి అవసరం లేదు. గుర్తుపెట్టుకోవడం చాలా సులభం. దాని సీక్రెట్ను పట్టుకోవాలి మనం. సగటు ఉత్పత్తిని మాత్రం మొత్తం ఉత్పత్తి చోత మొత్తం ఉత్పత్తిని శ్రామికుల సంఖ్యచే భాగించగా వస్తుంది. ఇది ఇక్కడ రేఖా చిత్రాన్ని గమనించండి. x అక్షం పైన శ్రామికుల సంఖ్యను తీసుకున్నాం, y అక్షం పైన మొత్తం ఉత్పత్తిని తీసుకున్నాం. ఉత్పత్తిని తీసుకుంటే దాంట్లో మొత్తం ఉత్పత్తి, సగటు ఉత్పత్తి, ఉపాంత ఉత్పత్తి. మీ సౌకర్యం కోసం, బాగా అర్థం చేసుకోవడం కోసం చాలా చిన్న సంఖ్యలు తీసుకోవడం జరిగింది. 2, 4, 6, 8, 10, 12, 14, 16, 18. మనం ఎంత పెద్ద సంఖ్యలు తీసుకున్నాం అనే దానికంటే ఎంత కరెక్ట్గా వేసాము డయాగ్రామ్ అనే దానికే ప్రాధాన్యతనివ్వడం జరుగుతుంది. కాబట్టి చాలా సులభమైనటువంటి సంఖ్యలను తీసుకోవడం జరిగింది. ఇక్కడ
ప్రతి శ్రామికుని మధ్య సమాన దూరాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. 1 2 3 4 5 6 7 8 8 మంది శ్రామికులను నియమించాం కాబట్టి 8 మంది తీసుకుంటున్నాం మనం. ఇక్కడ టీపీ రేఖ మొత్తం ఉత్పత్తిని సూచిస్తుంది, ఏపీ రేఖ సగటు ఉత్పత్తిని సూచిస్తుంది, ఎంపీ రేఖ ఉపాంత ఉత్పత్తిని సూచిస్తుంది. On the x-axis, number of laborers employed is taken. On y-axis, production is shown. Very easy numbers are taken for the sake of your better understanding and convenience. How much large numbers we have taken is not the criteria. How much accurate we have drawn, how much accurate we understood is the criteria. So very easy numbers are taken. Curve TP represents to the total production, curve AP represents to the average production, curve MP represents to the marginal production. 1 2 3 4 5 6 7 8 these are the number of laborers. Up to the fourth laborer, first stage, the stage of increasing returns. You please observe in this stage, total production increases, average production increases, marginal production also increases. Up to from fourth laborer to sixth laborer, the second stage, that is the stage of diminishing returns. During this stage, total production increases but at a diminishing rate. Average production decreases, marginal production decreases and reaches to zero at point C. After the sixth laborer, seventh, eighth laborer, at the seventh, eighth laborers, it is third stage, that is the stage of negative returns. During the stage of negative returns, total production falls, average production falls, marginal production is recorded as negative. You observe at the point E, average and marginal productions become equal with each other, whereas at point C, marginal production reaches to zero and cuts the x-axis. Basically, this is the illustration of the diagram. నాలుగవ శ్రామికుని వరకు కనుక తీసుకున్నట్లయితే అది మొదటి దశ అంటాం. ఆ దశను మనం వృద్ధిఫల దశ అంటాం. ఈ దశలో శ్రామికులను నియమిస్తూ పోయినప్పుడు మొత్తం ఉత్పత్తి పెరుగుతుంది, సగటు ఉత్పత్తి పెరుగుతుంది, ఉపాంత ఉత్పత్తి కూడా పెరుగుతుంది. ఈ దశను వృద్ధిఫల దశ అంటాం. నాలుగో శ్రామికుడి నుండి ఆరో శ్రామికుడి వరకు ఉన్నటువంటి దశను రెండవ దశ అంటాం. ఈ దశను క్షీణఫల దశ అంటారు. ఈ దశలో మొత్తం ఉత్పత్తి పెరుగుతుంది, కానీ పెరుగుదల రేటు క్షీణిస్తుంది, తగ్గుచున్న రేటులో పెరుగుతుంది. సగటు ఉత్పత్తి తగ్గుతుంది, ఉపాంత ఉత్పత్తి తగ్గి శూన్యం అవుతుంది. ఆరో శ్రామికుని వద్ద సి బిందువు వద్ద x అక్షాన్ని ఖండిస్తుంది. ఈ విషయాన్ని మీరు గమనించవచ్చు. ఇక ఆరవ శ్రామికుని తర్వాత అనగా సి బిందువు తర్వాత ఉన్నటువంటి దశ మూడవ దశ. ఈ దశను మనం రుణఫల దశ అంటాం. ఈ దశలో గమనించినట్లయితే మొత్తం ఉత్పత్తి క్షీణిస్తుంది, సగటు ఉత్పత్తి క్షీణిస్తుంది, ఉపాంత ఉత్పత్తి రుణాత్మకంగా ఉంటుంది. ఈ దశను మనం రుణఫల దశ అంటాం. ఇక్కడ గమనించినట్లయితే నాలుగవ శ్రామికుని వరకు మొదటి దశ అది వృద్ధిఫల దశ, ఆరవ శ్రామికుని వరకు ఉన్నటువంటి దశ, 4 నుండి 6వ శ్రామికుని వరకు ఉన్న దశ క్షీణఫల దశ, 6వ శ్రామికుని తర్వాత ఉన్నటువంటి దశ రుణఫల దశ. మొత్తం ఉత్పత్తి బి బిందువు వరకు పెరిగింది, బి నుండి డి వరకు తగ్గుచున్న రేట్లో పెరిగింది, డి బిందువు డి బిందువు వద్ద గరిష్టంగా ఉంది, ఆ తర్వాత క్షీణించడం ప్రారంభించింది. ఇది ఇక్కడ ఈ బిందువు వద్ద సగటు ఉత్పత్తి ఉపాంత ఉత్పత్తి సమానమయ్యాయి. సి బిందువు వద్ద ఉపాంత ఉత్పత్తి శూన్యమై x అక్షాన్ని ఖండించి ఆ తర్వాత రుణాత్మకంగా కనిపిస్తుంది. సంక్షిప్తంగా ఈ రేఖాచిత్ర వివరణను చూద్దాం. నంబర్ ఆఫ్ లేబరర్స్ షోన్ ఆన్ x axis, ప్రొడక్షన్ ఈజ్ షోన్ ఆన్ y axis. TP curve represents the total production, AP curve represents the average production, whereas MP curve represents to the marginal production. TP increases up to the 5th laborer after it was constant at 6th laborer at point D and decreases later. Average production increases up to 4th laborer, that is up to the point E,
and decreases later. Marginal production increase in the first stage up to point F, decreases and becomes equal with the AP at point E, reaches to 0 at point C, becomes negative after 6th laborer. X అక్షం పైన శ్రామికుల సంఖ్యను, Y అక్షం పైన ఉత్పత్తిని చూపడమైంది. TP రేఖ మొత్తం ఉత్పత్తిని, AP రేఖ సగటు ఉత్పత్తిని, MP రేఖ ఉపాంత ఉత్పత్తిని సూచిస్తాయి. మొత్తం ఉత్పత్తి 5వ శ్రామికుని వరకు పెరిగి ఆ తర్వాత 6వ శ్రామికుని వద్ద స్థిరంగా గరిష్టంగా ఉండి ఆ తర్వాత క్షీణిస్తున్నట్టుగా కనిపిస్తుంది. సగటు ఉత్పత్తి 4వ శ్రామికుని వరకు పెరిగి అనగా ఈ బిందువు వరకు పెరిగి ఈ బిందువు వద్ద ఉపాంత ఉత్పత్తితో సమానమై ఆ తర్వాత తగ్గుచున్నట్లుగా కనిపిస్తుంది. ఉపాంత ఉత్పత్తి ప్రారంభంలో F బిందువు వరకు పెరిగి F బిందువు తర్వాత తగ్గడం ప్రారంభించి ఈ బిందువు వద్ద సగటు ఉత్పత్తితో సమానమై C బిందువు వద్ద శూన్యమై X అక్షాన్ని ఖండించి ఆ తర్వాత రుణాత్మకంగా ఉంటుంది. ఇది స్పష్టంగా మనకు రేఖాచిత్రంలో కనిపిస్తుంది. మనం సమగ్ర విశ్లేషణ కొరకు ఒకసారి దశల పట్టికను చూద్దాం. ఫర్ ద కాంప్రహెన్సివ్ అనాలిసిస్ అండ్ కాంప్రహెన్సివ్ అండర్స్టాండింగ్ we should summarize the table of stages of production. Three stages: stage 1, stage 2, stage 3, increasing returns, diminishing returns and negative returns. Total production TP, average production AP, marginal production MP. In the first stage, total production increases, average production increases, marginal production 3 will increase, increasing returns. Whereas in the second stage, in the stage of diminishing returns, total production increases but the rate of increase falls, increases at diminishing rate, average production decreases, marginal production decreases and reaches to 0. In the third stage, that is stage of negative returns, total production decreases, average production decreases, marginal production will become negative. దశల పట్టికను మనం సమగ్రంగా విశ్లేషణ చేసినట్లయితే మొదటి దశలో మొత్తం ఉత్పత్తి పెరుగుతుంది, సగటు ఉత్పత్తి పెరుగుతుంది, ఉపాంత ఉత్పత్తి పెరుగుతుంది, అన్నీ పెరుగుతాయి కాబట్టి ఈ దశను వృద్ధిఫల దశ అన్నాం. రెండవ దశను కనుక తీసుకున్నట్లయితే మొత్తం ఉత్పత్తి పెరుగుతుంది కానీ పెరుగుదల రేటు క్షీణిస్తుంది, సగటు ఉత్పత్తి క్షీణిస్తుంది, ఉపాంత ఉత్పత్తి క్షీణిస్తుంది. ఈ దశ చివరికి శూన్యమవుతుంది, రీచెస్ టు 0. ఈ దశను డిమినిషింగ్ రిటర్న్స్ అన్నాం. ఇక మూడవ దశలో చూసినట్లయితే మొత్తం ఉత్పత్తి తగ్గుతుంది, సగటు ఉత్పత్తి తగ్గుతుంది, ఉపాంత ఉత్పత్తి రుణాత్మకం అవుతుంది కాబట్టి ఈ దశను రుణఫల దశ అన్నాం. మీకు మళ్ళీ చెప్తున్నాను, ఒక విషయం గమనించండి. మొత్తం ఉపాంత ఉత్పత్తిని బేస్గా తీసుకొని మనం స్టేజెస్ అండర్స్టాండ్ చేసుకోవచ్చు. ఉపాంత ఉత్పత్తి పెరుగుతుంది కాబట్టి వృద్ధిఫల దశ అన్నాం, ఉపాంత ఉత్పత్తి తగ్గుతుంది కాబట్టి క్షీణఫల దశ అన్నాం, ఉపాంత ఉత్పత్తి రుణాత్మకంగా ఉంది కాబట్టి రుణఫల దశ అన్నాం. బేస్డ్ ఆన్ ద మార్జినల్ ప్రొడక్షన్ వీ కెన్ ఈజీలీ అండర్స్టాండ్ ద స్టేజెస్ ఆఫ్ ప్రొడక్షన్. As marginal production increases, that will be understood as increasing stage of increasing returns. When marginal production decreases, it will be understood as the stage of diminishing returns. When the marginal production is found negative, that will be called as the stage of negative returns. This is the summary of stages of production. Finally, rational producer who always thinks to maximize his production with limited resources will not stop his production in stage 1. He continues in stage 2. Hence, the second stage can be called as the range of rational production decision. Please you underline this and remember forever. The second stage, that is the stage of diminishing returns, can be called as the range of rational production decision. It is not good to continue production during the third stage because of the fall in the total production. This is the summary. సారాంశాన్ని కనుక ఒకసారి పరిశీలించినట్లయితే, హేతువాది అయినటువంటి వినియోగదారుడు
హేతువాది అయినటువంటి ఉత్పత్తిదారుడు. హేతువాది అనగానేమి? తన వద్ద గల పరిమిత వనరులతో వీలైనంత ఎక్కువ ఉత్పత్తిని పొందడానికి ప్రయత్నించేటువంటి ఉత్పత్తిదారుణ్ణి హేతువాద ఉత్పత్తిదారుడు అంటాం. హేతువాది అయిన ఉత్పత్తిదారుడు మొదటి దశలో తన ఉత్పత్తిని ఆపడు. ఎందుకు ఆపడు? పెరుగుతూ ఉన్నాయి కాబట్టి ఆశతో కొనసాగించడానికి ప్రయత్నం చేస్తాడు. వృద్ధిఫల దశ ఉంది కాబట్టి. రెండవ దశలో ఉత్పత్తిని కొనసాగిస్తాడు, కానీ రెండవ దశ చివరన ఖచ్చితంగా ఉత్పత్తిని ఆపవలసి ఉంటుంది. కావున రెండవ దశను హేతువాద ఉత్పత్తి ఫల నిర్ణయ దశ అంటారు. ద రేంజ్ ఆఫ్ రేషనల్ ప్రొడక్షన్ డిసిషన్ అంటారు. రెండవ దశను లేదా క్షీణఫల దశను ఉత్పత్తికి సంబంధించినటువంటి నిర్ణయాల్లో హేతువాద ఉత్పత్తి ఫల నిర్ణయ దశ అంటారు. ఇది చాలా 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 ముఖ్యమైన అంశం. దీన్ని మనసులో పెట్టుకోండి. ఇక మూడవ దశలో ఉత్పత్తిని కొనసాగించడం ఎంత మాత్రము శ్రేయస్కరం కాదు, సూచనాత్మకమైనది కాదు. కాబట్టి ఎందుకంటే మూడవ దశలో మొత్తం ఉత్పత్తి కూడా తగ్గిపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి మూడవ దశ ఎంత మాత్రము హేతుబద్ధమైనది కాదు, మనం సూచించేటువంటిది కాదు, ఉత్పత్తిదారుడు కొనసాగేది కూడా కాదు అని చెప్పవచ్చును. ఇది చర అనుపాతాల సూత్రం. స్వల్పకాలంలో మిగతా ఉత్పత్తి కారకాలను స్థిరంగా ఉంచి చర ఉత్పత్తి కారకానికి మరియు ఉత్పత్తికి మధ్య గల సంబంధాన్ని చర్చించే సూత్రం. దీన్ని చాలా ఓపికగా విన్నందుకు మీకందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్. Your valuable comments will definitely improve our skills. So please don't forget to share and comment. Thank you very much.